ఉపాయం ఆలోచించినప్పుడే ఎదుర్కోబోయే ప్రమాదాన్ని అంచనా వేయాలి. సంతోషంలో గర్వంతోనూ, దుఃఖంలో నిరాశతోనూ ఉండకండి. కాలం గొప్ప ఆటగాడు. అది ప్రతిరోజు తన కదలికను మారుస్తుంది. మీరు మీ ఆలోచనలను పెద్దవిగా చేసుకున్న రోజు గొప్ప వ్యక్తులు మీ గురించి ఆలోచించటం ప్రారంభిస్తారు. చెడిపోవాలంటే నిన్నేది ఆపదు. అదే బాగుపడాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబట్టమే గెలుపు. గమ్యాన్ని చేరుకోవాలంటే మీరే మీ మార్గదర్శిగా ఉండండి. ఆసరా లభించిన వారు తరచుగా దారి తప్పిపోతారు. ఒక ఓటమితో ఎవరు బిచ్చగాడు కారు. ఒక గెలుపుతో ఎవరు అలెగ్జాండర్ కారు. మార్పుకు భయపడితే అభివృద్ధి ఎలా సాధిస్తారు? సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకపడతారు. తర్వాత ఎంత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. ప్రయత్నాలను నమ్మేవారు తమ గమ్యాన్ని తప్పక చేరుకుంటారు. జీవం పోసేది దేవుడే అయినా జీవిత చక్రాన్ని తిప్పేది డబ్బు మాత్రమే. చూసి ఖర్చు పెట్టేవారికే దాని విలువ తెలుస్తుంది. కర్మని సర్దుకోకు. కష్టపడితే నీ రోజులు మారతాయి. మీ కల ఎందుకు నెరవేరటం లేదని ఆలోచించకు. ధైర్యం ఉన్నవారి సంకల్పం ఎప్పుడు అసంపూర్ణంగా ఉండదు. ఎవరో చెబితే మీలో వచ్చే మార్పు తాత్కాలికం. మీకు మీరు మారగలిగితే అదే శాశ్వతం. కదులుతున్న కాలమే మీ గురువు. ఎందుకంటే ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపోమని ఎప్పుడు చెప్పదు. నీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నీ అవసరం తీరే కొద్దీ నీ విలువ కూడా తగ్గిపోతుంది. ఓపిక కోల్పోకు. గెలుపు ఒడ్డుకు చేరే రోజు దగ్గరలోనే ఉంది. ప్రపంచం ఫలితాలకే బహుమతి ఇస్తుంది, ప్రయత్నాలకు కాదు. ఈరోజు అసలు మంచిది కాదని ఏ రోజు బాధపడకు. మంచి రోజులు నీకు సంతోషాన్ని ఇస్తే చెడు రోజులు నీకు గుణపాఠాన్ని ఇస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలను ఇస్తాయి. అబద్ధం నిజం పోటీ పడితే అందులో ఖచ్చితంగా అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధం కనపడినంత అద్భుతంగా నిజం కనపడదు. కనపడినా ఎవరు చూడాలని అనుకోరు. గర్వంతో బ్రతకడం కాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ జీవితంలో ఎటువంటి తుఫాన్నైనా ఎదుర్కొనే శక్తిని మీరు పొందుతారు. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉంటుంది. సగం జీవితం ఒకరిపై ఆధారపడడంతోనే సాగిపోతుందనుకుంటారు. కానీ నీపై నువ్వు ఆధారపడు. శిఖరాలను తాకుతావు. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ క్షణం శాశ్వతం కాదు. కురుక్షేత్ర యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో కానీ మధ్యతరగతి వారు కుటుంబం కోసం చేసే యుద్ధానికి ముగింపు ఉండదు. రూపాయి ఉన్న రోజు పొగరు చూపిస్తే రూపాయి లేని రోజు మర్యాద కూడా దక్కదు. రూపాయి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. నీ నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లున్నా, ఎంతమంది వైద్యులున్నా, చుట్టూ ఎందరున్నా ఏమీ చెయ్యలేరు, సాగనంపటం తప్ప. మీ తప్పులెత్తి చూపేవాళ్ళు కూడా మీకు చాలా అవసరం. మీ అభివృద్ధికి నిజంగా తోడ్పడేది వారే. తెలిసిన వారికి బోధించవచ్చు, తెలియని వారికి తెలియజేయవచ్చు. కానీ అంతా నాకే తెలుసనే అహంకారికి కాలమే అన్నీ తెలియజేస్తుంది. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు. బలంగా బదులు చెప్పాలి అనుకున్నప్పుడు వెంటనే స్పందించడం ఆపేయాలి. మీకు పూర్తి కథ తెలిసే వరకు మౌనంగా ఉండండి. ఎందుకంటే అసంపూర్ణ సత్యం అబద్ధం కంటే ప్రమాదకరం. బాధ బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది. భయం చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. నీ గురి ఎప్పుడు నీ లక్ష్యం వైపు మాత్రమే ఉండాలి. అంతేకాని నిన్ను హేళన చేసి తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద ఉండకూడదు. వెళ్లే దారి నిజాయితీగా ఉంటే చాలు. విజయం ఆలస్యంగా వచ్చినా ఆఖరి వరకు నీతోనే ఉంటుంది. నీలో ధైర్యం ఉంటే కొండ కూడా గులకరాయిలా కనపడుతుంది. అదే ధైర్యం లేకపోతే గులకరాయి కూడా
కొండలా కనపడుతుంది. ఎప్పుడు విజయం సాధించేవారు కొత్తగా ఏం చేయకున్నా అందరు చేసే పనినే భిన్నంగా చేస్తారు. ఒక్కో మెట్టు పైకి ఎక్కేటప్పుడు కింద మెట్టుని ఎలా వదిలేస్తారో జీవితంలో ఎదగాలంటే కొన్నిటిని వదిలేయక తప్పదు. కాలం అనేది పరిస్థితుల ముసుగులో వ్యక్తుల నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తుంది. జంతువుని మనిషిని వేరు చేసేది మాట విచక్షణ. ఆ రెండు కోల్పోయిన క్షణం మనిషి తనను తాను కోల్పోయినట్లే. మనిషి జీవితం చాలా సరళమైంది, కానీ చేతలు అనవసరమైన ఆలోచనలతో దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.